తిరుపతి వచ్చాక మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే పాప వినాశనం వెళ్ళాము. తిరుపతి దర్శనానికి వెళ్ళకుండా ఎందుకని ఫస్ట్ ఇటు వెళ్ళామో లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక్కడ ఇద్దరున్నా చూడండి, లేడీస్ సేమ్ శారీ కట్టుకుని అలాగా ఎంతో మంది ఎదురయ్యారు. ఒక బ్యాచ్ వచ్చేసినట్టుంది. ఈ కోతి వెళ్తున్నా సరే పోజులు ఇస్తున్నాడు. ఈ అన్న చూసుకోలేదా ఏమో మరి. కానీ నేను మా తమ్ముడు అనుకున్నాం కోతి వస్తే ఏం చేస్తాడు అక్క, అన్న పరిగెడతాడా అని. అదిగో మళ్ళీ సేమ్ శారీ వాళ్ళు వెళ్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ షాపింగ్ మాత్రం చాలా ఉంది. కొండల్లో ఉన్నా సరే చాలా రకాలు, చాలా టైప్స్ ఉన్నాయి. మొత్తానికి కష్టపడి నడుచుకుంటూ వచ్చిందాం. ఇంకా అక్కడ స్నానాలు చేస్తున్నారు చాలా మంది చూసాం. చిన్న చిన్న పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అలాగా స్నానం చేయడానికి అక్కడ. ఎందుకంటే పైనుంచి వాటర్ ఫాల్ లా పడుతుంది కదా, సో చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా సరదాగా ఉంటుంది. మా తమ్ముడు అయితే ఇక్కడ ఫోటోలు దిగడానికి నేను నానా తంటలు పడ్డాను అబ్బా. వాడిని ఒక్క ఫోటో తీయమని చెప్పడానికి నా తల ప్రాణం తోకొచ్చేసింది. పోనీ నువ్వన్నా దిగిరా నేనన్నా తీస్తానన్నా, అబ్బే లేదంటే లేదంటాడు. అసలు ఫొటోస్ మీద వీడియోస్ మీద ఇంట్రెస్టే చూపించాడు వీడు. నేను సీక్రెట్ గా తీసుకోవడమే ఇలా వీడియోస్ ని. ఏదో ఒకటి తంటాలు వాడి మొత్తానికి వీడితో ఫొటోస్ దిగాను. వీడితో ఫొటోస్ దిగాలి అంటే ఒక పెద్ద సెలబ్రిటీతో దిగినట్టే ఫీల్ అవ్వాలి నేను. ఇంకా టెంపుల్ దర్శనం చేసేసుకుని అక్కడ వాటర్ తాగేసేసి ఐస్ క్రీమ్ తినేసి స్టార్ట్ అయిపోయాం ఆకాశగంగకి. అక్కడ ఆకాశగంగ దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది చూసారా, బాగున్నాయి చక్కగా వాటర్ ఫ్రెష్ గా. అవి పట్టుకుంటే చాలా చల్లగా కూడా ఉన్నాయి. ఆ లైన్ చూసారా ఎంత ఉందో, చిన్నగానే ఉంది కానీ జనం మొత్తం చాలా మంది ఉన్నారు. పావు గంట నుంచి అసలు లైన్ అనేది కదలట్లేదు. వాళ్ళు అక్కడ వాటర్ తాగుతున్నారా స్నానాలు చేస్తున్నారా కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి ఒక ఘట్టం దాటి దగ్గర దాకా వచ్చాము. ఇక్కడేమో తెగ తోసేసుకుంటున్నారు అసలు. ఇదే ఆకాశగంగా వాటర్. ఇవి వాటర్ తాగి తల మీద జిమ్ముకుంటే మంచిదంట. ఇక్కడ మేము జాపాలి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అన్నమాట ఇది. జపాలిలో హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాలంటే చాలా లోపలికి కాక నడవాలి. మొత్తం అడిగే. చాలా లాంగ్ నడిచి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుని స్నాక్స్ తింటున్నాము, బిస్కెట్స్. కానీ ఫ్యామిలీతో అలా నడుచుకుంటా వస్తుంటే సరదాగా అనిపించింది, చాలా మంచిగా. ఎక్కుతున్న ప్లేస్ బాగుంది. ఫైనల్ గా టెంపుల్ అయితే ఇదే. టెంపుల్ చాలా బాగుంది కదా. ఇంకా జపాలి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాం, తిరుమల తిరుపతికి. ఇంకా మధ్యాహ్నం కల్లా అన్ని చూసుకుని తిరుమల తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందని అన్నప్రసాదం పెట్టే చోటకైతే వెళ్ళాము. 3:30 కల్లా లంచ్ అయిపోయింది. ఇంకా ఈ చెట్టు చూసారా, ఈ చెట్టుని చూడగానే నాకు కొరియాలో ఉండే చెర్రీ బ్లాసమ్స్ గుర్తుకొచ్చినాయి. చాలా అందంగా ఉంది కదా. 4:30కి దర్శనం కోసం లోపలికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే వెళ్ళారు మాకు దర్శనానికి. 4:30 కల్లా దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని ఇలాగా నేను తమ్ముడు వీడియోస్ అండ్ క్లిప్స్ తీసుకుంటున్నాము. మొత్తానికి మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఇలాంటి వీడియోస్ మరింకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.